నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో పాటు అప్సడా చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, సీనియర్ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, గుండుమోగుల భాస్కర్రావు, చెన్నా జనార్దన్, కైకాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, తాడేపల్లిగూడానికి చిరపరిచితులు ఈలి ఆంజనేయులు గారి కుమారులు, మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మీరిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసి తాడేపల్లిగూడెం ప్రతిష్టాకరమైన స్థానం, నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మనం అక్కడ కాపులందరికీ కూడా న్యాయం జరగాలని చేశాం. ఖచ్చితంగా మనం అక్కడ గెలవలసిన అవసరం ఉంది. నాని నువ్వు కలిసి ఒక వ్యూహం తయారు చేసుకోండి, ఎలాగ సమన్వయం చేయాలో మీరు ఆలోచన చేయండి అన్నారు. అలాగే నాని గారు కూడా ఈ ప్రభుత్వం యొక్క పథకాలు కానీ నిజంగా రాజకీయాల్లోకి నేను 30 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి, అంతకుముందు నుంచి కూడా ఈలి ఆంజనేయులు గారు కుటుంబం నేపథ్యంలో అంతకుముందు నుంచి కూడా రాజకీయాలు పరిచయమే. నాని కూడా ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా మరి ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరిగిన సందర్భాల్లో అరుదు, చాలా తక్కువ, ఎక్కడంటే జరగలేదు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ జరగలేదు. అటువంటి సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటే పార్టీలో చేరడానికి 100 మంది రెడీగా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి మరి నాని గారిని కూడా మరి పార్టీలో చేర్చుకుని ఆయన కన్వైసి ఆహ్వానించారు. చాలా సంతోషం. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఖచ్చితంగా మా ఇద్దరు సమన్వయంతో మరి ప్రతి అంశంలో కూడా ఎన్నికల నిర్వహణ ఎలా నిర్వహించాలి, ఏ నాయకుల సహకారం మనం తీసుకోవాలి, ఏ వార్డులో ఎలాగ మనం మరి ముందుకు నడిపించాలి అన్న దాని మీద పూర్తిగా ఇద్దరం కూడా సమన్వయంతో పనిచేస్తాం. తాడేపల్లి పట్టణం కానీ, రూరల్ మండలం కానీ, పెంటపల్లి మండలం కానీ ఏదైనా ఒక కలయికతోటి రాజకీయాలని ఒక మంచి మలుపు తిప్పి తాడేపల్లిగూడెంలో రౌడీజానికి తావు లేకుండా అటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం తాడేపల్లి పట్టణానికి నియోజకవర్గానికి ఇస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే ఒక సంక్షేమ రాజ్యం జరుగుతుంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. పార్టీ టికెట్లు అనేటువంటిది పార్టీ ఇష్టం. అది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి మరి కొట్టు సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది కొట్టు సత్యనారాయణ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి 2 సార్లు నాతో మాట్లాడడం, ఈరోజు ఉదయం కూడా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి సీఎం గారిని అలాగే మిథున్ రెడ్డి గారిని కలవడం, ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పార్టీ ఆదేశాల మేరకు కొట్టు సత్యనారాయణ గారితో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏ విధంగా అయితే షెడ్యూలు నిర్ణయిస్తారో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు నేను కొట్టు సత్యనారాయణ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతో పాటు ప్రచారంలో నేను పాల్గొనడం జరుగుతుంది. మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళేటువంటి కార్యక్రమం. 2019 నుంచి 2024 వరకు సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉంది, మన జగన్ ఉన్నాడు, మనకు పర్వాలేదు. ఇది రాష్ట్ర దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి 5 సంవత్సరాలు కాదు, ఇది రాబోయే 25 సంవత్సరాలకి నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇది అందుగురించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎన్నిక కావాలి. అదేవిధంగా కొట్టు సత్యనారాయణ గారి విజయం కోసం, అలాగే పార్లమెంటు అభ్యర్థి ఆవిడ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా అందరం కష్టపడి అందరితో పాటు నేను ఉంటానని చెప్పి తెలియజేస్తాను. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం ప్రైవేటు ఫంక్షన్ హాల్ వద్ద మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ సిలికాను మొత్తం దోచేశారని, స్వర్ణముఖిలో ఇసుకను అమ్ముకున్నారని ఆరోపించారు. మద్యం మాఫియా, భూమాఫియాతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు
తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, నాయకులు నరసింహ యాదవ్, గంగా ప్రసాద్, కురుగొండ్ల రామకృష్ణ, పరసారత్నం, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే చేతులు చూపించిన అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా ఆయనదే, భూముల మీద కూడా ఆయనదే పెత్తనం. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అది నా బాధ, ఆవేదన చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా జీవిత ఆశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవిత ఆశయం. అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు. మాటల్లో కాదు, చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవిత ఆశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మగుడు ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తున్నారు, కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలు చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఆ ఆడపిల్లని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం. అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటి, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న, ఆడబిడ్డలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజాకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో రోజా ప్రముఖ లీడర్ అని అన్నారు. కష్టకాలంలో వైసీపీలోని కొందరు అమ్ముడుపోయారని, అయితే అలాంటి కష్టకాలంలో కూడా రోజా పార్టీకి జగన్కు అండగా నిలిచారని అన్నారు. నగరిలో ఆర్కే రోజా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. నగిరిలో ఆర్కే రోజా గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. వేల మంది జనాల సమక్షంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం నిజంగానే ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్. గడిచిన 10 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది.
ఎందుకంటే కనుక ఈరోజు అంతా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి. ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు. ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతోటి ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, చాలా పెద్ద విజయం రావాలా, చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా, రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా, ముఖ్యంగా నగరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని. పాలకొల్లు నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ వేస్తున్నట్లు గుడాల గోపి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం పెనుమదం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా, పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒకటేగా, రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి, నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి, అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే, వచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు, అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. పాలకొల్లు నియోజకవర్గం కోడూరు మండలం పెనుమదం గ్రామంలో ఈరోజు గడప గడపకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెనుమదం గ్రామంలో ప్రజాస్పందన చాలా అద్భుతమైన స్పందన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు, పథకాలు అంటే వారు అన్న నాకు ఇది వచ్చింది, అన్న నాకు అది వచ్చింది అని చెప్పడమే కాకుండా భవిష్యత్తు రోజుల్లో కూడా మేము వచ్చే రోజుల్లో కూడా ఇంకా అనేక అభివృద్ధి పథకాలు, ఇంకా సంక్షేమ పథకాలు మేనిఫెస్టో 2 డేస్లో మేనిఫెస్టో వస్తుంది. ఖచ్చితంగా మేము మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎగరవేయడం ఖాయం. అలాగే పాలకొల్లులో మేము జెండా ఎగరవేయడం కూడా ఖాయం. అలాగే రేపు వచ్చే 24వ తారీఖు ఉదయం 8 గంటలకి మన పూలపల్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని దేశాలం గుడి దగ్గరికి వచ్చి దేశాలం గుడి దగ్గర దర్శనం చేసుకుని అలాగే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం, నామినేషన్ వేయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ
స్థాయిలో ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే నా బంధుమిత్రులు, నా సోదరులు, నా అన్నదమ్ములు అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అంటేనే నా అన్నదమ్ములు, అలాగే నా ఆడపడుచులకి ప్రతి ఒక్కరి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆహ్వానం మేరకు 24వ తారీఖు 8 గంటలకు పోలపల్లి ఎంట్రన్స్, పాలపల్లి ఎంట్రన్స్ పోలపల్లి మధ్యలో మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ చేసి అక్కడి నుంచి దేశాలం గుడి మీదుగా వచ్చి అక్కడి నుంచి మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి రిక్వెస్ట్గా అడుగుతున్నా. నా నామినేషన్ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా అక్క చెల్లెమ్మలందరూ కూడా, అలాగే నా శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో అధికార పార్టీ ప్రచార వాహనం ఢీకొని ఒక బాలుడు మృతి చెందాడు. రాజాం పట్టణంలో సాయంత్రం ప్రచారం చేస్తున్న వాహనం భరద్వాజ్ అనే 10 ఏళ్ల బాలుడిని ఢీకొట్టింది. స్థానికులు బాలుడిని హుటాహుటిన రాజాం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పరారైనట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.